హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కొన్ని యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా చెప్తాను. మా కిచెన్ అయితే ఇది ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను. చాలా స్మాల్ కిచెన్. నేనైతే ఎలా సదురుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కిచెన్ అయితే మనం పైనుంచి అయితే క్లీన్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఈజీగా అనిపించేస్తుంది. అన్ని సామాన్ అయితే తీసేసి కింద పెట్టేసేసి మొత్తం ర్యాక్స్ అన్ని ఖాళీ చేసామంటే చాలా గజిబిజిగా అయిపోతుంది. మనకి క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే పైనుంచి అయితే ఫస్ట్ ర్యాక్ని అయితే ఇలా నేను నీట్గా అయితే పేపర్స్ అన్నిటిని అయితే తీసేసి క్లీన్ చేస్తున్నాను. సామాన్ అన్ని కింద పెట్టేసి తర్వాత అయితే ఒక్కసారి అయితే అంతా బూజునైతే ఇలా ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకుంటే మనకి పైన అంతా కవర్ అయిపోతుంది. మళ్ళీ మనం సదురుతాం కాబట్టి వాటి మీద పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బూజును అయితే ఇలా తుడిపేసుకున్న తర్వాత ఒక ర్యాక్ని అయితే ఇలా క్లీన్ చేసి పేపర్స్ని అయితే వేస్తున్నాను. ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత పేపర్స్ని కూడా వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ పోపు డబ్బాలను అయితే నీట్గా తడి క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నాను. కొన్ని అయితే ఖాళీ అయిన అయితే షింక్లో వేసేసి కడిగేసుకుంటాను. లేకపోతే కొన్ని అయితే ఉండే దీంట్లో మాత్రం ఇలా తడి క్లాత్ పెట్టి అయితే తుడిచేసేసుకుని మళ్ళీ అయితే ఇలా అయితే పెట్టేశాను. ఫస్ట్ ర్యాక్ అయితే ఇలా పైన ఇలా అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంక కొన్ని గ్లాస్ ఐటమ్స్ అలాగనే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, పప్పు డబ్బాలు అవి కూడా అయితే పెట్టేసుకున్నాను. పై ర్యాక్ అయితే క్లీన్ అయిపోయింది. తర్వాత ఈ నెక్స్ట్ ర్యాక్ అయితే ఇవి కూడా పేపర్స్ అయితే తీసేస్తున్నాను. అది వరకు చాలా చూడండి ఎలా మురికి అయితే పెట్టేస్తాయి. ఇలా పేపర్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ర్యాక్ని కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను. పొడి క్లాత్ పెట్టేసేసి ఇలా పేపర్స్ అన్ని తీసేసుకుని అయితే ఈ ర్యాక్ కూడా ఇలా అయితే నీట్గా తుడిచేసేసుకుంటున్నాను. ఇలా మనం స్టెప్ బై స్టెప్ తీసి పేపర్స్ అన్ని చాట వేసుకుని ఒక్కొక్క ర్యాక్ చేసుకుంటూ ఉంటే మనకి త్వరగా కూడా కిచెన్ క్లీనింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి చీమలు కూడా చాలా వచ్చేసినాయి. అప్పుడు నేనైతే ఇక్కడ లక్ష్మణ్ రేఖ అంటాం కదా, చీమలది ఉంటుంది కదా, ఇది రాసేసి మళ్ళీ అయితే నేను నీట్గా కొత్త పేపర్స్ని అయితే ఫోల్డ్ చేసి అయితే ఇక్కడ వేస్తున్నాను. మ్యాక్సిమం నేనైతే ఎక్కువగా పేపర్సే వాడుతూ ఉంటాను. మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కానీ కిచెన్లో చీమలు ఎక్కడో చోట ఉంటూనే ఉంటాయి. చూడండి అక్కడైతే చీమలు అలా వచ్చాయి. తర్వాత వాటిని కూడా క్లీన్ చేసేసుకుని ఇలా పేపర్స్ అయితే ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ గ్లాస్ జార్స్ అయితే పెట్టుకోవడానికి మనకి వెనక వైపు ఉన్నాయి అయితే కనిపించకుండా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి మనం వాటిలో ఏమున్నాయి కూడా గ్రాసరీస్ కూడా మనం మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఇలా ఒక అట్టపెట్టెనైతే ఇలా పెట్టుకుని ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా, మనము అమెజాన్లో అలా ఆర్డర్ ఇస్తూ ఉంటున్నప్పుడు ఇలా బాక్స్ని అయితే ఇలా పెట్టుకుని అయితే ఇలా నీట్గా తుడిచేసుకుని ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. అప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఏముంటాయి కూడా కొంచెం కనిపిస్తూ ఉంటాయి హైట్లో ఉండడం వల్ల. ఈ గ్లాస్ ఐటమ్స్ ఎలా నీట్గా అయితే తడి క్లాత్ అయితే తుడిచేసుకుని ఇలా అయితే పెట్టేసుకున్నాను. కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకొచ్చుకోవాలి, దీంట్లో రీస్టాక్ అయితే చేసుకోవాలి. కొన్ని అయితే ఉన్నాయి, వీటిని అయితే నీట్గా తుడిచేసేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను. గ్లాస్ ఐటమ్స్ ఎప్పుడైనా మనం ఒక వైపు పెట్టుకుంటే మనం జాగ్రత్తగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే నీట్గా అయితే ఒకసారి పొడి క్లాత్తో తుడిచేసి తర్వాత అయితే తడి క్లాత్తో తుడిచేసుకొని ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఈ ర్యాక్ కూడా మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. ఈ ర్యాక్ ఇలా అయితే నేను సదురుకున్నాను. ఒకసారి అయితే చూసేయండి క్లిప్. తర్వాత ఇక్కడైతే కింద కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే తుడిచేసేయాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒక తడి క్లాత్ అయితే తీసేసుకుని నీట్గా అయితే ఇలా తుడిచేసేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో తీసుకోవడానికి కూడా చాలా కష్టాలు అయితే ఉన్నాయి. ఇటు పక్కన క్లీన్ చేస్తూ ఉండాలి, అటు పక్క వీడియోని కూడా మనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడైతే వీడియోని అయితే ఆన్ చేస్తున్నాను. తర్వాత అయితే పైన అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక కిందకైతే వచ్చేసాను. ఇక్కడ కింద ర్యాక్లో అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. మాకైతే చాలా ప్లేస్ అయితే తక్కువగా ఉంటాయి, ర్యాక్స్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది. ఈ చిన్న కిచెన్లోనే మా కిచెన్ అయితే చాలా చిన్నది, అందువల్ల అయితే కొన్ని సామాన్లు అయితే నేను పైన అయితే ఎత్తి పెట్టేశాను. ఇక్కడైతే ఒక ర్యాక్ లాగా అయితే ఈ బుట్టను అయితే పెట్టుకుని అందులో అయితే చిన్న చిన్న ఇలా ప్లేట్స్ని ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఈ వీడియోలో అయితే నేను కొంతవరకు అయితేనే చూపిస్తున్నాను కిచెన్ని ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటనేది. నేను ఓవరాల్గా ఎలా సదురుకున్నాను ఏంటనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అందులో కొన్ని టిప్స్ని కూడా చెప్తూ అంతవరకైతే ఈ వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగనే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.